ఫ్రెండ్స్, ఇది మహీంద్రా థార్ రాక్స్. ఈ కార్ గురించి చాలా మంది కొన్ని నెలలుగా అడుగుతూనే ఉన్నారు, ఎప్పుడు ఈ కార్ వీడియో చేస్తారని చెప్పేసి. ఫైనల్ గా మహీంద్రా థార్ రాక్స్ మన ఛానల్ అయితే వచ్చేసింది. మహీంద్రా థార్ అనేది చాలా మందికి ఒక ఎమోషన్. చాలా మంది ముఖ్యంగా యూత్ ఇది ఒక డ్రీమ్ కార్ అనమాట. చాలా మంది కార్ కొనాలని చెప్పేసి కలలుగంటూ ఉంటారు. కాకపోతే మైనస్ ఏంటంటే, ఈ కార్ కొనాలంటే మాత్రం మనం ఫ్యామిలీ కోసం యూజ్ చేయలేం. ఇంతకుముందు 3 డోర్ వర్షన్ ముఖ్యంగా చూసుకుంటే మనం ఫ్యామిలీ కోసం యూజ్ చేయలేం. బ్యాక్ సీట్ అంత స్పేసింగ్ కరెక్ట్గా ఉండేది కాదు. అండ్ బ్యాక్ సీట్లోకి వెళ్ళాలంటే ఒక తలకాయ నొప్పి. ఫ్రంట్ సీట్ని మనం ప్యాసింజర్ సీట్ని ముందు కానీ లోపలికి వెళ్ళాలి. ఈ చాలా తలనొప్పులు అయితే ఉన్నాయి. కార్ కూడా కొద్దిగా చిన్న సైజులో ఉంటుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఎవరైనా సింగిల్ కార్గా తీసుకోవాలనుకుంటే మహీంద్రా థార్ని ఇంట్లో ఒప్పుకునేవాళ్ళు కాదు ఫ్యామిలీ, ఎందుకంటే మంచి కార్ వస్తుంది, దీనికన్నా బెటర్ కార్ అని చెప్పేసి. కాకపోతే అందరికీ కోరిక అయితే ఉంటుంది మహీంద్రా థార్ తీసుకోవాలని చెప్పేసి. సో ఇప్పుడు దానికి సొల్యూషన్ అయితే ఈ మహీంద్రా థార్ రాక్స్ అయితే ఇస్తుంది. ఇది 5 డోర్ వర్షన్. సో బ్యాక్ సీట్లోకి వెళ్ళొచ్చు కంఫర్టబుల్గా. కార్ సైజ్ కూడా పెంచేస్తారు. మహీంద్రా థార్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇది మీకు 443 సైజ్ పెరుగుతుంది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఫ్యూయల్ లిడ్ కూడా ఈజీగా ఓపెన్ చేయొచ్చు. ఇంతకుముందు మనం ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయాలంటే కిందకి దిగాలి, ఓపెన్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు. ఇట్లా చాలా ఫీచర్స్ అయితే మార్చేస్తారు. అండ్ దాంతోపాటు మోడర్న్ డే ఫీచర్స్ అని కార్లో లోడ్ చేసి పెట్టేశారు. లైక్ 360 కెమెరాస్ ఉన్నాయి, పవర్ డ్రైవర్ సీట్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంటుంది, Level 2 ADAS ఫంక్షనాలిటీస్ ఉంటుంది, అండ్ వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయి. అండ్ సౌండ్ సిస్టమ్ కూడా ఇలా మీకు 9 స్పీకర్ హామంగ్ కార్డన్ సౌండ్ సిస్టమ్ ఇస్తున్నారు. ఓవరాల్ గా ఇది మీకు మోడర్న్ డే ఫీచర్స్ తో వస్తుంది. అండ్ మీకు లుక్ ఫీల్ చూడడానికి అలానే ఉంటది. అండ్ 2 రకాలుగా మీరు యూస్ చేయొచ్చు. ఫ్యామిలీ పర్పస్ యూస్ చేయొచ్చు, లాంగ్ జర్నీ చేయాలని దీనిలో మీరు చేయొచ్చు, ఆఫ్ రోడింగ్ తీసుకెళ్ళవచ్చు. సో మొత్తం ఓవరాల్ గా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మహీంద్రా థార్ రాక్స్ అయితే తీసుకొని వచ్చింది. దీని గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఈ కార్ లుక్ చూస్తే మాత్రం మీకు జీప్ వ్రాంగ్లర్ అయితే గుర్తొస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు లెంత్ పెరిగింది కాబట్టి ఫ్రంట్ నుంచి చూసినా గానీ, సైడ్ నుంచి చూసినా గానీ ఇది జీప్ వ్రాంగ్లర్ కి సిమిలర్ గా అయితే కనిపిస్తూ ఉంటది. సో అది కార్ ఒక 70-80 లక్షలు ఉంటుంది. ఇది మీకు 20-30 లక్షల మధ్యలో అయితే వచ్చేస్తుంది. ప్రైస్ డిఫరెన్స్ చాలా ఉంటుంది. అండ్ టైర్ సైజ్ కూడా పెరిగినాయి. ఇప్పుడు మీకు 19 ఇంచ్ అలాయ్ వీల్స్ అయితే వస్తున్నాయి. చూడొచ్చు ఎంత పెద్ద సైజ్ లో టైర్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు. ఇక్కడ మీకు థార్ రాక్స్ బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. అండ్ ఈసారి మీకు చెప్పా కదా 360 కెమెరాస్ అయితే ఉంటాయి. ఫ్రంట్ మీకు ఒక కెమెరా కనిపిస్తూ ఉంటది. వారియమ్స్ కూడా మీకు కెమెరాస్ ఉంటాయి. అండ్ బ్యాక్ కెమెరా చూపిస్తారండి. బ్యాక్ కెమెరా పొజిషన్ చాలా డిఫరెంట్ గా అయితే ఉంటది. ఇక్కడ చూడొచ్చు ఏదైతే స్పేర్ వీల్ ఉందో మీకు ఇక్కడ చూడొచ్చు. దీని లోపల మీకు బ్యాక్ కెమెరా పొజిషనింగ్ అయితే ఇచ్చారు. అండ్ బూట్ ఓపెనింగ్ మాత్రం సేమ్ ఉంటది, మహీంద్రా థార్ లాగా ఉంటుంది. ఇట్లా మీరు ఓపెన్ చేయాలి. ఇట్లా మీరు పార్కింగ్ స్పేస్ తక్కువ ఉంటే దీన్ని ఓపెన్ చేయడం కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, ఎందుకంటే కొద్దిగా స్పేస్ ఆక్యుపై చేస్తుంది. అండ్ ఇక్కడ 447 లీటర్స్ మీకు బూట్ స్పేస్ అయితే ఇచ్చారు. ఒక చిన్న ఫ్యామిలీ అయితే వాళ్ళ లగేజ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ దీన్ని ఓపెన్ చేయడం మాత్రం ఇలా ఓపెన్ చేయాలి. ఒకవేళ మీరు స్టోరేజ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే 60-40 రేషియోలో మీరు బ్యాక్ సీట్ని క్లోజ్ చేయొచ్చు. అండ్ సబ్ ఊఫర్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు. మొత్తం 9 స్పీకర్స్ అయితే ఉంటే సబ్ ఊఫర్ మీకు బూట్లో అయితే ఇచ్చారు. అండ్ దీనిలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు తార్లో మనకి ఈ స్టాపర్ అయితే లేదు. నార్మల్గా తార్ యూజర్స్ చాలా మంది ఏం చేస్తారు, కొత్త వాళ్ళు ఫస్ట్ ఇది వేసేస్తారు. ఇది వేసిన తర్వాత దీన్ని ఇట్లా వేసేస్తారు. దీనివల్ల గ్లాస్ బ్రేక్ అయితే ఉంటుంది వాళ్ళది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజెంట్ అయితే ఇది అయితే యాడ్ చేస్తారు సేఫ్టీ పర్పస్ అయితే. సో మీరు పొరపాటుని ఇది వేసినా కానీ ఏం కాదు. సో ఫస్ట్ అయితే కార్ మీరు యూజ్ చేసే వాళ్ళైతే ఫస్ట్ ఈ డోర్ వేయాలి, తర్వాత మీరు దీన్ని క్లోజ్ చేయాలి. అండ్ ఇక్కడ చూడొచ్చు 4x4 బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. 4x4 ఓన్లీ మీకు డీజిల్ ఇంజిన్కి మాత్రమే ఉంటుంది. సో ఇది మీకు 4 వీలర్ ఆప్షన్ అయితే వస్తుంది. థార్ రాక్స్ స్పెషల్ ఏంటంటే 5 డోర్ వర్షన్. సో మీరు నార్మల్ కార్లో మీరు యూజ్ చేయొచ్చు. సి పిల్లర్కి హ్యాండిల్ అయితే ఇచ్చారు. ఇట్లా మీరు ఓపెన్ చేయొచ్చు. వైడ్గా ఓపెన్ అవుతుంది. 90 degreesలో డోర్స్ అయితే ఓపెన్ అవుతున్నాయి. సో ఈజీగా ఎంటర్ అవ్వచ్చు లోపలికి మీరు. కార్ హైట్ అయితే మీకు ఎక్కువ ఉంది. దీని లోపలికి ఎంటర్ అవ్వాలంటే అంత ఈజీగా అయితే ఎంటర్ అవ్వలేరు. సో దీన్ని మీరు ఇక్కడ పట్టుకోవాలి. హ్యాండిల్ ఇచ్చారు కదా, దీన్ని యూజ్ చేసి మీరు లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి. అండ్ ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా ఒక స్పీకర్ అయితే మీకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏదైతే మీరు విండో చూస్తున్నారో ఇటు సైడ్ ఇక్కడ మీకు రైట్ సైడ్ ఇది వచ్చేసరికి గ్లాస్ ఫిక్స్ ఉంటుంది. అండ్ ఇదైతే ఓపెన్ అవుతుంది. మొత్తం ఓపెన్ చేసే విధంగా ఇస్తే బాగుండేది. బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఇంకా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మొత్తం మీకు సాఫ్ట్ టచెస్ అయితే ఉన్నాయి. ఇంకా మెయిన్ హైలైట్ బ్యాక్ సీట్ కంఫర్ట్. బ్యాక్ సీట్లో మీరు కంఫర్టబుల్ కూర్చోవచ్చు. ముగ్గురు అయితే మిడిల్లో కూర్చోవచ్చు. అండ్ బ్యాక్ సీట్స్ మీకు రిక్లైన్ కూడా అయితే నార్మల్గా పొజిషన్ అయితే ఇది. ఒకవేళ మీరు రిక్లైన్ అవ్వాలంటే ఇంతవరకు అయితే రిక్లైన్ అయితే సో కంఫర్టబుల్గా మీరు పడుకోవాలనుకున్నా కానీ పడుకోవచ్చు. అండ్ ముగ్గురికి ఎవరైతే బ్యాక్ సీట్స్ లో కూర్చుంటున్నారో వాళ్ళకి 3 పాయింట్ సీట్ బెల్ట్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు ISO ఫిక్స్ చైల్డ్ సీట్స్ కూడా ఉన్నాయి. ఇంకొక అడ్వాంటేజ్, మిడిల్ లో కూర్చున్న వాళ్ళకి ఇక్కడ ఫ్లాట్ అయితే ఉంది, బంప్ ఏమి ఉండదు. సో ప్రశాంతంగా మిడిల్ లో కూర్చున్న కూడా కూర్చోవచ్చు.
అండ్ ఇక్కడ మిడిల్లో మీకు ఆర్మ్ రెస్ట్ కూడా ఉంటాయి. ఇక్కడ మీకు 2 కప్ హోల్డర్స్తో పాటు ఆర్మ్ రెస్ట్ కూడా ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా మీకు ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి అండ్ టైప్ సి పోర్ట్ ఉంది. ఇక్కడ మీరు మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఇక్కడ పెట్టేసేయచ్చు కావాలంటే. డోర్ హ్యాండిల్స్ చూడొచ్చు, చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక హ్యాండిల్ ఉంది, మీరు ఎక్కాలని కూడా ఖచ్చితంగా ఈ హ్యాండిల్ అయితే ఉండాలి. ఇది బ్యాక్ సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి మనం కూర్చోడానికి. అండ్ అండర్ టైర్ సపోర్ట్ కొంచెం బెటర్ అంటే బాగుంది అనిపించింది, మిగతా అంతా సూపర్ ఉంది. అండ్ మీరు సీట్ ఎంత అనుకున్నా కానీ మీకు నీ రూమ్ మాత్రం చాలా బాగుంది. కంఫర్టబుల్ గా అయితే మీరు బ్యాక్ సీట్ లో అయితే కూర్చొని ప్రయాణించవచ్చు. అండ్ నెక్స్ట్ డ్రైవర్ సీట్ కి వెళ్దాం. ఇది మన డ్రైవర్ సీట్. దీనిలో మీకు రిక్వెస్ట్ సెన్సర్స్ అయితే ఉండవు. ఇక్కడ చూడొచ్చు కీ ఉంది, రిక్వెస్ట్ సెన్సర్స్ అయితే కార్లో మీకు ఉండవు. అండ్ ఇక్కడ మీకు మొత్తం విండో కంట్రోల్స్ ఉన్నాయి, ఓఆర్విఎం కంట్రోల్స్ ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీకు బాటిల్ హోల్డర్ అయితే ఉంది, పెద్దగా అయితే లేదు. ఇక్కడ స్టోరేజ్ చాలా ఇబ్బంది పడతారు మీరు, అంత కంఫర్టబుల్ గా మీకు అనిపించదు స్టోరేజ్ పరంగా. అండ్ లోపలికి రాగానే మంచి ఫీలింగ్ ఉంది, మొత్తం బానెట్ మొత్తం కనిపిస్తా ఉంది. ఒక ఎస్యూలో కూర్చుని మీకు ఎలాంటి ఫీలింగ్ అయితే ఉంటుంది, అలాంటి ఫీలింగ్ అయితే ఉంది. ఇంకా మన ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇంటీరియర్ లైక్ స్కార్పియో NX 700 ఆ ఫీలింగ్ అయితే ఉంది. ముఖ్యంగా స్టీరింగ్ వీల్ గానీ అండ్ ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చూసినా కానీ మీకు అదే గుర్తు వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో వస్తుంది. ఇది 10.2 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. దీనిలో మీకు ఆండ్రాయిడ్ ఆటో ఉంది. ఆండ్రాయిడ్ ఆటో కనెక్ట్ అవుతుంది కానీ యాపిల్ కార్ప్లే అయితే కనెక్ట్ అవ్వట్లేదు. యాపిల్ ఫోన్స్ మనం కనెక్ట్ చేస్తే యాపిల్ కార్ప్లే స్టార్ట్ అవ్వట్లేదు, మ్యూజిక్ మాత్రమే వస్తుంది. మేబీ ఏమైనా ఇష్యూ ఉందేమో తెలియదు. దీనిలో మాత్రం ప్రెజెంట్ అయితే ఆండ్రాయిడ్ ఆటో మాత్రం వర్క్ అవుతుంది, యాపిల్ కార్ప్లే వర్క్ అవ్వట్లేదు. అండ్ ఈ టచ్ స్క్రీన్ రెస్పాన్స్ కూడా అంత సూపర్ గా అయితే ఏం లేదు, కొంచెం డిలే అయితే ఉంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మీకు 10.2 ఇంచ్ అలా ఉండే డిస్ప్లే సైజ్. ఇక్కడ నుంచి దీన్ని మీరు కంట్రోల్ చేయాలి, రైట్ సైడ్ కంట్రోల్స్ దానికోసం. సో ఆప్షన్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది, డ్రైవింగ్ అసిస్టెంట్ అని చెప్పి, డిస్ప్లే లేఅవుట్ అని చెప్పి. డిస్ప్లే లేఅవుట్ మీకు నచ్చినట్టు మీరు చేంజ్ చేసుకోవచ్చు. 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఉంది, మినిమల్ ఉంది అండ్ నార్మల్ అని చెప్పేసి ఉంది. నార్మల్ సెలెక్ట్ చేశాను నేను, ఇది ఇలా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇంకా మిగతా ఆప్షన్స్ చూసుకుంటే సెట్టింగ్స్ లోకి వెళ్తే మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సెట్టింగ్స్ లో ఇక్కడ డ్రైవర్ అసిస్టెంట్ ఉంది కదా, దీన్ని మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి, స్లో, నార్మల్, ఫాస్ట్. ఇది మీకు నచ్చినట్టు మీరు సెట్ చేసుకోవచ్చు. నార్మల్ పెట్టుకోండి, స్లో పెట్టుకోండి, ఫాస్ట్ అయితే పెట్టదు. అండ్ ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ కూడా ఉంది. సో దీన్ని కూడా మీరు ఇక్కడ నుంచి కంట్రోల్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. మీకు ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ కావాలి, లేకపోతే ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ కావాలా అంటే ఆటోమేటిక్ అదే బ్రేక్ వేసుకుంటుంది. దీన్ని ఆఫ్లో పెట్టుకుంటే ఇది పనిచేయదు. నెక్స్ట్ ఇవన్నీ లెవెల్ 2 ADAS ఫంక్షన్స్ అనమాట. లైన్ కీప్ అసిస్ట్ కూడా ఉంది. సో దీన్ని కూడా మీరు ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు, వార్నింగ్ ఓన్లీ పెట్టుకోవచ్చు, వార్నింగ్ ప్లస్ అసిస్ట్ పెడితే ఆటోమేటిక్ స్టీరింగ్ అదే కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది. అండ్ ఇంకా మిగతా ఆప్షన్స్ చూసుకుంటే ఇక్కడ మీకు స్మార్ట్ పైలట్ అసిస్ట్ ఉంటుంది, దీన్ని మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. హై బీమ్ అసిస్ట్ ఉంటుంది, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ ఉంటుంది, ట్రాఫిక్ సైన్స్ ఉంటాయి కదా, స్పీడ్ బోర్డ్స్ అని డిటెక్ట్ చేసి దాని ప్రకారం స్పీడ్ అడ్జస్ట్ చేస్తుంది. ఇవన్నీ మీకు ADAS ఫంక్షన్స్ అనమాట. నెక్స్ట్ సెట్టింగ్స్లో మీకు బ్లైండ్ వ్యూ మానిటరింగ్ ఉంటుంది. మీకు ఇండికేటర్ ఆన్ చేస్తే ఇక్కడ మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ కెమెరా వ్యూ, రైట్ సైడ్ కెమెరా వ్యూ, లెఫ్ట్ సైడ్ సిగ్నల్ వేస్తే లెఫ్ట్ సైడ్ కెమెరా వ్యూ కనిపిస్తూ ఉంటుంది. అండ్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది, చూడొచ్చు. ఇవన్నీ ఫంక్షన్స్ మీకు సెట్టింగ్స్ లో అయితే ఉంటాయి. ఇక్కడ మీకు ఫ్యూయల్ డ్రైవర్ ఇన్ఫో అంటే మీకు ట్రిప్ డీటెయిల్స్ ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు. ఒకసారి మనం ఫ్యూయల్ ఇన్ఫోలోకి వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు, దీనిలో ఇక్కడ మీకు మైలేజ్ కూడా కనిపిస్తుంది. 9.5 km/లీటర్ అయితే మైలేజ్ అయితే వస్తుంది. సో మీకు మైలేజ్ అంత రాదు, ఎందుకు రాదు మీకు తర్వాత అయితే నేను చెప్తాను. ఇది ఫ్యూయల్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే. ఇట్లా మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి, నావిగేషన్ ఇవన్నీ ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు కొన్ని బటన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ బటన్స్ మీకు ఏసీ కంట్రోల్ బటన్స్ ఇవన్నీ, అండ్ ఏసీ అండ్ ఫ్యాన్ స్పీడ్ ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేయొచ్చు. డైల్స్ అయితే ఇచ్చారు ప్రశాంతంగా. అండ్ ఇక్కడ కొన్ని బటన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఈ వెంటిలేటెడ్ సీట్స్కి బటన్స్ అయితే ఇచ్చారు. అండ్ మీకు డ్రైవర్ సీట్ ఉంది కదా, డ్రైవర్ సీట్ మీకు పవర్ సీట్ కూడా. ఒక మీరు డ్రైవర్ సీట్ని అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఈ పవర్ సీట్ ఇది ఇట్లా మీరు అడ్జస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ రైట్ సైడ్ మీకు కొన్ని బటన్స్ అయితే ఇచ్చారు. ఇది మీకు ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవడం, ఫ్యూయల్ ఇక్కడ నుంచి మీరు ఓపెన్ చేయొచ్చు. అండ్ 2 బటన్స్ కొత్త బటన్స్ ఇది మీకు క్రాల్ అసిస్ట్, ఇది వచ్చేసరికి ఇంటెలి టర్న్ అసిస్ట్. సో వీటి గురించి తర్వాత అయితే చెప్తాను. అండ్ పార్కింగ్ సెన్సర్ ఆన్ ఆఫ్ చేయొచ్చు, హిల్ డిసెంట్ కంట్రోల్, లైట్స్, అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆటో స్టార్ట్ స్టాప్, ఇవన్నీ బటన్స్ ఇవి. అండ్ ఇక్కడ మీకు ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ కూడా ఉంది, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ 2 లివర్స్ అయితే ఉన్నాయి, గేర్ లివర్స్. ఒకటి నార్మల్ గేర్ లివర్, ఒకటి వచ్చేసరికి మీరు 4 వీల్ డ్రైవ్ని సెట్ చేయొచ్చు. 2 హై అండ్ 4 హై, న్యూట్రల్ అండ్ 4 లో. చాలాసార్లు చెప్పాను మీకు, 2 హై అంటే మీకు 2 వీల్ మాత్రమే యాక్టివ్ లో ఉంటాయి, 4 హై అంటే 4 వీల్స్ యాక్టివ్ లోకి వస్తాయి. ఇది న్యూట్రల్. అండ్ 4 లో మీకు లో స్పీడ్స్ లో మీరు ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ చేయాలనుకుంటే 4 లో మీకు ఉపయోగపడుతుంది. 4 లో 2 ఫంక్షన్స్ అయితే ఇచ్చారు. ఇందాక చెప్పా కదా, క్రాల్ అసిస్ట్, ఇంటెలి టర్న్ అసిస్ట్ మీకు 4 లో ఇచ్చారు. వాటి గురించి తర్వాత చెప్తాను మీకు. అండ్ ఇక్కడ మీకు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఇచ్చారు, ఆటో హోల్డ్ ఇచ్చారు. ఇక్కడ నాకు ఇది నచ్చలేదు, ఎలక్ట్రిక్ పార్కింగ్ ప్లేస్ లో హ్యాండ్ బ్రేక్ ఉంటే బాగుంటుంది. ఇట్లాంటి కార్లకి హ్యాండ్ బ్రేక్ ఉంటే ఫీల్ వేరు, ఇదే తీసేశారు. దీనిలో 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది, 2 పోర్ట్స్ ఉన్నాయి, ఒక టైప్ ఏ పోర్ట్ ఉంది అండ్ ఒక టైప్ సి పోర్ట్ ఉంది 65 వాట్ది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏదన్నా చిన్న పర్స్ లాంటివి పెట్టుకోవచ్చు, చిన్నగా ఉంది. ఎంత స్టోరేజ్ అయితే చెప్పా కదా లేదు. అండ్ ఇది గ్లో బాక్స్, ఇదిగో మీకు చిన్నగా ఉంటుంది గ్లో బాక్స్ కూడా.
అండ్ ఇక్కడ కూడా హ్యాండిల్ అవుతుంది కూర్చుని ప్యాసింజర్ సీట్లో కూర్చున్న వాళ్ళకి. అండ్ ఇక్కడ మీకు IRVM వచ్చేసరికి ఆటో డిమ్మింగ్ IRVMతో వస్తుంది. దీనిలో బాగా నచ్చిన సన్ రూఫ్ మీకు వైడ్ ఓపెన్ అవుతుంది. మీరు డైరెక్ట్ బ్యాక్ సీట్లో కూర్చున్నా కానీ సన్ రూఫ్ నుంచి బయటకు అయితే రావచ్చు. వ్యాంటీ మిర్రర్స్ వచ్చేసరికి మీకు 2 సైడ్లు ఉన్నాయి, డ్రైవర్ సైడ్ అండ్ ప్యాసింజర్ సైడ్ విత్ లైట్. ఇంటీరియర్ పరంగా కూడా చాలా చేంజెస్ అయితే మనం నోటీస్ చేయొచ్చు కొత్త తార్లో. అండ్ మిగతా విషయాలు మనం డ్రైవ్ చేస్తూ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. థార్ రాక్స్లో 2 కొత్త ఫీచర్స్ అయితే ఉంటాయి. ఒకటి క్రాల్ అసిస్ట్ అంటే ఏంటంటే మనం ఎక్కడైనా మట్టిలో ఇరుక్కుపోయాము, టైర్లు ఇరుక్కుపోయినాయి, బయటికి రావట్లేదు కారు, అండ్ మీరు ఏదన్నా టఫ్ సిచ్యువేషన్స్లో ఉన్నారు, అట్లాంటి సిచ్యువేషన్లో మీరు దీనికే వదిలేయచ్చు అనమాట. ఆటోమేటిక్గా అదే కార్ని డ్రైవ్ చేస్తుంది. మీరు జస్ట్ స్టీరింగ్ని కంట్రోల్ చేయాలి, బ్రేక్ యాక్సిలేటర్ అదే కంట్రోల్లో పెడుతుంది. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ కార్ని మీరు 4 లోలో పెట్టాలి. 4 లోలో పెట్టేసి ఇక్కడ కొన్ని బటన్స్ అయితే ఇచ్చారు. యాక్చువల్గా బటన్స్ వాటి కోసమే, కానీ వీటిని ప్రెస్ చేస్తుంటే మాత్రం ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఏం చూపించట్లేదు. 4 లోలో పెడితే ఆటోమేటిక్ ఈ పని చేస్తుంది. ఇప్పుడు 4 లోలో పెట్టాను నేను. ఇప్పుడు ఏ బటన్ నేను ప్రెస్ చేయలేదు. ఇప్పుడు నేను డ్రైవ్ మోడ్లోకి వెళ్ళాను అనుకోండి, పార్కింగ్ బ్రేక్ తీసేసా, డ్రైవ్ మోడ్లోకి వెళ్ళాను. ఇప్పుడు కార్ అదే డ్రైవ్ చేసుకుంటుంది 4 లోలో. నేనేమి టచ్ చేయట్లేదు, కార్లు కూడా లేపేసాను నేను. ఈ స్పీడ్లో బిలో 15 km/h స్పీడ్లో డ్రైవ్ చేస్తుంది, అంతమించి ఎక్కువైతే వెళ్ళదు. సో ఇది చాలా యూస్ఫుల్. ఏదన్నా మీరు టఫ్ సిచ్యువేషన్స్లో ఉన్నారు, రాళ్ళు ఎక్కియాలి, లేకపోతే కార్ బుడదలు ఎరక్కపోయింది, అట్లాంటి టైంలో ఇదే ఆటోమేటిక్గా వాటిలో నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తుంది. ఇది చాలా బాగా అనిపించింది నాకు. అండ్ ఇంకో సెకండ్ ఫీచర్ వచ్చేసరికి ఇంటెలి టర్న్ అసిస్ట్. ఈ కారు మీకు పొడుగు చాలా పెద్దగా ఉంటుంది ఇది. సో దీన్ని మీరు చిన్న చిన్న రోడ్స్లో మీరు టర్న్ చేయాలన్నా కానీ, చిన్న చిన్న ప్లేసెస్లో మీరు టర్న్ చేయాలన్నా కానీ ఇబ్బంది పడతారు. సో దీనికోసం ఈ ఫీచర్ అయితే వర్క్ అయ్యింది. ఇది వర్క్ అవ్వాలన్నా కానీ కార్ మీకు 4 లోలో ఉండాలి. స్టీరింగ్ని కంప్లీట్గా రొటేట్ చేశారనుకోండి, ఇట్లా కంప్లీట్గా మీరు స్టీరింగ్ రొటేట్ చేస్తే అది ఏదైతే బ్యాక్ టైర్స్ ఉన్నాయో వాటిని లాక్ చేస్తుంది, మీ టర్నింగ్ రేడియస్ని తగ్గిస్తుంది. సో చిన్న చిన్న ప్లేసెస్లో కూడా మీరు ఈజీగా కార్ని అయితే టర్న్ చేసేయచ్చు. సో ఇది కూడా చాలా యూస్ఫుల్ ఫీచర్. ఈ 2 కొత్త ఫీచర్స్ అయితే మీకు మహీంద్రా థార్ రాక్స్లో అయితే ఉంటాయి. ఇంకా డ్రైవింగ్ విషయానికి వస్తే కార్ మనకి ఇది ప్రజెంట్ అయితే టాప్ మోడల్ AX7L డీజిల్ ఇంజన్ ఆటోమేటిక్ మోడల్ 4x4తో వస్తుంది. కార్లో మొత్తం మనకి 2 ఇంజన్ ఆప్షన్స్ ఉంటాయి. పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, 2 లీటర్ పెట్రోల్ ఇంజన్, అండ్ ఇంకోటి వచ్చేసరికి 2.2 లీటర్ డీజిల్ ఇంజన్. డీజిల్ ఇంజన్లోనే మీకు 4 వీల్ డ్రైవ్ ఆప్షన్ అయితే ఉంటుంది. టార్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా 4 వీల్ డ్రైవ్ అయితే ఖచ్చితంగా చూస్తారు, ఎందుకంటే దీన్ని ఆఫ్ రోడింగ్ తీసుకెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. సో ఖచ్చితంగా మీరు డీజిల్ ఇంజన్కే వెళ్తారు మ్యాక్సిమం. సో దానిలో కూడా AX5, AX7 ఇవి టాప్ సెల్లింగ్ అనమాట. ఎక్కువ మంది ఈ మోడల్ టాప్ మోడల్ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే మొత్తం కంప్లీట్ ఫీచర్ లోడెడ్ కార్ కాబట్టి. సో దీనిలో మీకు పవర్ వచ్చేసరికి డీజిల్ ఇంజన్కి పెట్రోల్ ఇంజన్కి పెద్దగా హ్యూజ్గా పవర్ అండ్ టార్క్లో డిఫరెన్స్ అయితే లేదు. దీనిలో మీకు మాన్యువల్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఆటోమేటిక్ ఆప్షన్ ఉంటుంది. ఆటోమేటిక్లో మీకు పవర్ అండ్ టార్క్ అయితే ఎక్కువ ఉంది. సో ఇది మీకు ఈ టాప్ మోడల్ డీజిల్ పవర్ వచ్చేసరికి దీనిలో మీకు 175 PS పవర్ ఉంటుంది. టార్క్ వచ్చేసరికి 370 Nm టార్క్ ఉంటుంది. పెట్రోల్కి దీనికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, మొత్తం చెక్ చేయొచ్చు. సో పవర్ విషయంలో మాత్రం పెట్రోల్కి దీనికి అంత తేడా అయితే ఏమి ఉండదు. దీనిలో గేర్ బాక్స్ వచ్చేసరికి ప్రజెంట్ నా దగ్గర ఉన్నది ఆటోమేటిక్ మోడల్ కాబట్టి దీనిలో మీకు టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్, 2 6 స్పీడ్ వస్తాయి. అండ్ ఇంకా డ్రైవింగ్ ఒకసారి చూద్దాం. ప్రజెంట్ నేను దీన్ని రఫ్ రోడ్స్లో చాలాసేపు డ్రైవ్ చేశాను. ఇప్పుడు నేను నార్మల్ హైవేకి అయితే వచ్చాను, అవుటర్కి అయితే వచ్చాను. చూద్దాం ఇట్లాంటి రోడ్స్లో ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఇంప్రెషన్, మనం కూర్చోగానే ఇది చాలా హైట్లో ఉంటుంది కారు. ఈ కార్ ఎక్కాలన్నా కానీ కొద్దిగా ఇబ్బంది పడాలి. ఒకవేళ మీరు కార్ ఎక్కాలంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఈ హ్యాండిల్ పట్టుకొని యూస్ చేసి ఎక్కాల్సి ఉంటుంది. ఇంట్లో ఒకవేళ పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఇంత హైట్ ఎక్కడం కొద్దిగా కష్టం అవుతుంది. అది కూడా మీ మైండ్లో పెట్టుకోవాలి కార్ తీసుకునేటప్పుడు. అండ్ నాకు బాగా అనిపించింది, ఇంతకుముందు నార్మల్ కార్ కూడా నేను డ్రైవ్ చేస్తాను. నార్మల్ కార్ నాకు ఆఫ్ రోడింగ్లో చాలా బాగా అనిపించింది, కానీ ఇలాంటి రోడ్స్లోకి వచ్చేసరికి అంత మంచి ఎక్స్పీరియన్స్ లేదు డ్రైవింగ్ పరంగా. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ అయితే దీనిలో సాల్వ్ అయింది. ఇలాంటి రోడ్స్లో మీరు హైవేలు ఇట్లా నడపాలన్నా కానీ ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు. ప్రీవియస్ మనకి 3 డోర్ వర్షన్తో కంపేర్ చేస్తే చాలా బాగా అనిపించింది నాకు. లైక్ మీరు ఒక స్కార్పియో ఎన్ నడుపుతుంటే మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంది, నేను స్కార్పియో కూడా నడిపాను. సేమ్ స్కార్పియో లోపల కూర్చున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది అలాంటి ఫీలింగ్ ఉంది. కాకపోతే ఇంకా ఇది కొద్దిగా హైట్లో అయితే ఉంది కారు. ఒక SUV నడుపుతున్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ సస్పెన్షన్ కూడా మీకు బాగుంది. సస్పెన్షన్ మీకు మరీ అంత సాఫ్ట్ లేదు, మరీ అంత హార్డ్ లేదు, చాలా మిడిల్లో ఉంది. మీరు ఒకవేళ రఫ్ రోడ్స్లో వెళ్తున్నారు, గుంతల్లో వెళ్తున్నప్పుడు కొద్దిగా మీకు లోపల తగులుతుంది, కానీ నార్మల్ మిగతా కండిషన్స్లో సస్పెన్షన్ మీకు ఎక్కడ అంత ఇబ్బంది అయితే చాలా బాగుంది సస్పెన్షన్ కూడా. ఇంకా డ్రైవింగ్ విషయానికి వస్తే ఒకవేళ మీరు డ్రైవింగ్ ఎంతూజియాస్ట్, మీరు కారు బాగా మంచిగా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి, లైక్ పెట్రోల్ ఇంజన్ లైక్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం దీనిలో అయితే అంత ఉండదు. ఇప్పుడు నేను ఆఫ్లో ఉన్నాను, కంప్లీట్ ఆఫ్లో పెట్టేస్తాను అంతా. ఇప్పుడు ఒకసారి మనం పుష్ చూద్దాం కార్ని. 100 ఎప్పటిదాకా వెళ్తుంది. టైం కూడా చూడవచ్చు. మొత్తం 3 ఉన్నాం లోపల మేము.
లోయర్ ఆర్పిఎమ్స్లో ఖచ్చితంగా కొద్దిగా ల్యాగ్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అంత ఫాస్ట్గా అయితే మీ పికప్ అయితే ఉండదు, కొద్దిగా ల్యాగ్ అయితే మీరు నోటీస్ చేస్తారు. కాకపోతే ఎప్పుడైతే మీరు హైయర్ ఆర్పిఎంకి వెళ్తారో, ఒక 2000 ఆర్పిఎం పైకి వెళ్ళారనుకోండి, మీకు చాలా స్టేబుల్గా ఉంటుంది కారు, చాలా స్మూత్గా ఉంటుంది, మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీరు క్రూజ్ చేయాలనుకుంటున్నారు హైవే మీద, ఖచ్చితంగా మీరు మంచిగా ఈ కార్ని యూజ్ చేయొచ్చు. ఒక 80, 120 మధ్యలో మీరు చక్కగా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఖచ్చితంగా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా మాత్రం మీకు 3 డోర్ వర్షన్తో కంపేర్ చేస్తే హైవేలో ఇది మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే అనిపిస్తుంది. అండ్ ఆఫ్ రోడింగ్ విషయానికి వస్తే మాత్రం ఆఫ్ రోడింగ్లో మీకు అది షార్టర్ వీల్ బేస్తో వస్తుంది కాబట్టి దానిలో మీకు బెటర్ ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కాకపోతే దీనిలో మీకు కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ఇది కూడా మీకు ఆఫ్ రోడింగ్ మంచి క్యాపబిలిటీస్ అయితే ఉన్నాయి. సో ఆఫ్ రోడింగ్ దీన్ని కూడా మీరు తీసుకెళ్ళవచ్చు. కొంచెం నేను ఒక 10% ఎడ్జ్ అయితే నేను 3 డోర్ వర్షన్కి ఇస్తాను ఆఫ్ రోడింగ్ పరంగా. కానీ ఓవరాల్ ప్యాకేజ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ కార్ రాక్స్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. మీరు ఫ్యామిలీ పర్పస్ ఈ కార్ యూజ్ చేయొచ్చు. మీరు జనరల్గా మీరు బయటకు తీసుకెళ్ళి ఆఫ్ రోడింగ్ చేయాలన్నా కానీ ఈ కార్ మీరు యూజ్ చేయొచ్చు. ఇంతకుముందు దారిలో అది మిస్ అవుతుంది 3 డోర్లో, 5 డోర్లో అదైతే ఫిక్స్ అయింది. ఒకవేళ మీరు హైవే ఎక్కువ డ్రైవ్ చేస్తారు, ఆఫ్ రోడింగ్ ఎక్కువ చేస్తారు అనుకోండి, ఈ కార్ మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అండ్ ఇంకొకటి సేఫ్టీ పరంగా లెవెల్ 2 ADAS మీకు కొత్త మహీంద్రా థార్ రాక్స్లో అయితే యాడ్ చేశారు. సేఫ్టీ పరంగా అయితే మాత్రం ఈ ADAS ఫీచర్స్ అయితే మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. వాటిని కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఆన్లో ఉంది. ఇక్కడ చూడొచ్చు స్టీరింగ్ అదే కంట్రోల్ చేసుకుంటా ఉంది. ఆపుతుంది, అదే బ్రేక్ వేసుకుంటుంది. చూడొచ్చు నేను 83 స్పీడ్ పెట్టాను, వీళ్ళని డిటెక్ట్ చేసింది ముందు బైక్ని, ఆగిపోయింది. వాళ్ళు స్పీడ్ పెంచితే పెంచుతుంది, లేకపోతే లేదు, వాళ్ళని ఫాలో అవుతూ ఉంటుంది అన్నమాట కారు. అండ్ స్టీరింగ్ కూడా అదే కంట్రోల్ చేసుకుంటుంది. ఇది అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ బ్యూటీ. కాకపోతే వీటి మీద ఎక్కువ డిపెండ్ అవ్వకండి. ప్రజెంట్ అయితే ఇది బాగానే పనిచేస్తుంది ప్రస్తుతానికైతే. కారులో సడన్గా ఆగిపోయింది, ఇట్లా డిపెండ్ అయ్యారనుకోండి అట్లే ఉంటుంది అనమాట పరిస్థితి. ఇంకొకటి దీనిలో మీకు కొన్ని మోడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, దీని ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు. ఫిజికల్గా దీన్ని ఒకసారి క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ మోడ్స్ వస్తుంది. ప్రజెంట్ నార్మల్లో ఉంది, స్నో, మడ్, శాండ్. సో మీరు ఏ కండిషన్ నడిపితే ఆ మోడ్ అయితే మీరు పెట్టుకోవచ్చు. అండ్ దీనిలో మనకు కొన్ని ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు అడ్వెంచర్ సంబంధించి లైక్ ల్యాప్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఏదన్నా మీరు రేస్ పెట్టుకున్నారనుకోండి, సో ల్యాప్ కంప్లీట్ చేయడానికి టైం ఉంటుంది, ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ల్యాప్ ఇన్ఫర్మేషన్ మీకు కనిపిస్తుంటుంది. అండ్ ఆఫ్ రోడ్ మీకు ఇక్కడ చూడొచ్చు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. రోల్ అండ్ పిచ్, 4-wheel డ్రైవ్, కంపాస్ అండ్ ఆల్టిమీటర్, ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఆన్ రోడ్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు పవర్, ఇంజన్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, స్పీడ్ అండ్ ట్యాకో. ఒకవేళ వీటిని మీరు కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. మీరు నచ్చిన ఇక్కడ పెట్టుకోవచ్చు. కస్టమ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎడిట్ చేసుకొని మీకు ఏమేమి కావాలి ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వెంటిలేటెడ్ సీట్స్. సో ఇది కూడా చాలా యూస్ఫుల్ ఫీచర్. సో మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఇండియన్ రోడ్స్కి వెంటిలేటెడ్ సీట్స్ ఉండడం చాలా మంచిది. సో ఇప్పుడు కొత్త కార్లో మీకు వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి దీనిలో మైనస్ ఏంటంటే మైలేజ్. దీనిలో మీకు అనుకున్నంత మైలేజ్ అయితే రాదు. మీరు ఆ ప్రైస్లో వేరే డీజిల్ ఇంజిన్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ మైలేజ్ వస్తుంది. సో ఇది మీకు ల్యాడర్ ఫ్రేమ్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ అయింది. దీని చాసిస్ కొంచెం మీకు హెవీ ఉంటుంది. అది సో హెవీ ఉన్న వల్ల అడ్వాంటేజ్ అంటే మీకు ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ బాగుంటాయి, స్టేబుల్ ఉంటుంది, ఆఫ్ రోడింగ్ బాగా చేయొచ్చు దీంతో. కాకపోతే ఫ్యూయల్ ఎఫిషియన్సీ అంత అయితే ఉండదు మీకు. ఇది నార్మల్గా నేను ఇప్పుడు చూసిన దానిలో అయితే నా కార్లో ఇప్పుడు 9.4 km/L మైలేజ్ అయితే వస్తుంది డీజిల్ ఇంజన్ అనేది. ఒకవేళ మీరు సిటీలో నడిపే వాళ్ళు అయితే మాత్రం అంతే 10-11 అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 9-10-11 అంత మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఒకవేళ మీరు హైవేలో నడిపే పని అయితే, క్రూజ్ చేసే పని అయితే ఒక దగ్గర 14-15 ఆ రేంజ్ వరకు రావచ్చు. స్టీరింగ్ కూడా చాలా లైట్ ఉంది, దీనిలో చాలా లైట్ ఉంది, ఆడుకోవచ్చు. స్టీరింగ్ సింపుల్గా ఉంది. ఒక కేల్తో కూడా మీరు తిప్పాలనుకుంటే స్టీరింగ్ని తిప్పొచ్చు ఒక కేల్తో. చాలా లైట్ ఉంది స్టీరింగ్ కూడా. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ 3 డోర్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మహీంద్రా థార్ రాక్స్ కంప్లీట్ వీడియో అయితే. ఓవరాల్గా నాకైతే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసుకుంటే మాత్రం చాలా బాగా నచ్చింది కారు. అండ్ ఇది టాప్ మోడల్ ప్రైస్ వచ్చేసరికి 22.49 lakhs ఉంటుంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఆన్ రోడ్ 28 దాకా వెళ్తుంది. బేస్ మోడల్ వచ్చేసరికి 12.99 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్, ఒకవేళ మీరు మోడల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి, ఏమేమి ఫీచర్స్ నాకు వస్తాయి, వాటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ కార్ మనకు ప్రొవైడ్ చేసింది వచ్చేసరికి వివిసి గ్రూప్ వాళ్ళు. వీళ్ళ షోరూమ్ కొత్తగూడలో ఉంటుంది. ఒకవేళ మీరు దానికి దగ్గరలో ఉన్నా, లేకపోతే మీరు డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ వేరియంట్స్ గురించి, వాటి గురించి, ప్రైజెస్ గురించి మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. మీకు ఎలా అనిపించింది మహీంద్రా థార్ రాక్స్? నాకైతే చాలా బాగా అనిపించింది. మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.